తీసుకో. వస్తున్నానండు. ఇలా వచ్చిందంటే దిగట్లేదు. వస్తున్నా ఉండు. అయ్యో మిస్ అయిపోయాడు రా. ఎక్కడికి వెళ్తున్నావు రా? నన్ను పట్టుకోలేవు. బరకటేస్తాను. పట్టుకోలేవు. దూకేసా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదురా. దూకేసాను చూసావా? అంతకు ముందు ఏమైనా స్టంట్ మాస్టర్ గా పనిచేసావరా నువ్వు? ఒరే ఆగరా. వదిలేరా రే. అమ్మ వదలట్లేదే. దూకేద్దాం. తప్పుకో తప్పుకో చిలక. అమ్మో బ్రెయిన్ బద్దలైపోయిందిరా బాబు. నా పళ్ళు. అరే నీకు బండి నడపడం రాకపోతే ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు బయటకు వచ్చావు చెప్పు? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? షూ షూ అది నేను. ఒరే క్రిమినల్ కదవా, మేకప్ వేసుకుంటే పట్టుకోలేను అనుకున్నావరా? జబ్బర్ కాదు, మా ఫ్రెండ్ జోర్దార్. వాడు మీ ఫ్రెండ్ కాదు, ఒక పెద్ద క్రిమినల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైనా నమ్ముతారా? వీడు మారు వేషంలో తిరుగుతున్న జబ్బర్. వీడు ఒక పెద్ద క్రిమినల్ గాడు. తను మా ఫ్రెండ్ జోర్దార్. కలర్ వేస్తే క్రిమినల్ అయినట్ట. నువ్వు నాకే నేర్పిస్తున్నావా? వీడు ఎంత పెద్ద క్రిమినల్ అంటే, ఒకరింట్లోకి దూరి వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని వీడు దొంగతనం చేశాడు. నేను ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోరెందుకు? కానీ ఆ డాక్యుమెంట్స్ వాళ్ళవేనని అసలు మీకెలా తెలుసండి? వాళ్ళు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి నాకు తెలిసింది. అసలు వాటిని ఇంట్లో పెట్టుకోవడం ఎంత రిస్కో వాళ్ళకి అసలు తెలియదా ఏంటి? వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ వీడు వాడే అని మాత్రం నాకు తెలుసు. అరే ఎందుకంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు? చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. కాస్త స్లోగా మాట్లాడొచ్చు కదా. మీకు తెలుసుకోవాలన్న అవసరం ఏముంది? ఎందుకంటే నేను వీడి ఫ్రెండ్ ని. నీ ఫ్రెండ్ లా కనిపించే ఈ క్రిమినల్ గాడు నా క్లయింట్ ఇంట్లో దొంగలించాడు. అదేంటి, మీరు డాక్యుమెంట్స్ ని దొంగిలించారని చెప్పారు కదా? అబ్బబ్బబ్బా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తప్పుకోండి, నేను క్రిమినల్ ని పట్టుకోవాలి. ఆఫీసర్, మీరు వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడ ఉన్నాడు. అక్కడే ఆగండి. ఎవరైనా పక్కన వచ్చారంటే చిలకని చిరాఫ్గా మార్చేస్తా. అయ్యయ్యో, వాడు మా చిలకని తీసుకువెళ్ళిపోయాడు. వాడు పట్టుకోక ముందే వీడు ఎగిరిపోవాల్సింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనమందరం కలిసి పని చేద్దాం. నీకు నీ ఫ్రెండ్ దొరుకుతాడు, నాకు నా క్రిమినల్ దొరుకుతాడు. మరి మనమిద్దరం చేతులు కలుపుదామా? కానీ మేము ఆల్రెడీ ముగ్గురు ఉన్నాం కదా. వాడంతే సార్, పదండి మనం వెళదాం. అక్కడున్నాడు. మీరిద్దరూ ఆటలాడుకుంటున్నారా? ఈ రోజు మమ్మల్ని వదలండ్రా. నేను
ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఏం చేస్తున్నా? అదిగో తను అక్కడున్నాడు. త్వరగా వెళ్దాం పదండి. పోపట్ని కాపాడాలి. పట్టేస్తాను. ఏయ్, కూర్చోద్దాం. ఓహో, మీరందరూ కలిసిపోయారేంటి? ఏయ్, నిన్ను అమ్మో! ఈడొచ్చి నా మీద పడ్డాడేంటి? ఏయ్, ఇలా చూడు, మాతో పెట్టుకున్నావంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి అనుమానమా? రారా, దగ్గరకొచ్చి మాట్లాడు, నేనేంటో చెప్తాను. ఫ్రెండ్స్, వీడికి మన సత్తా ఏంటో చూపించాలి. రెండు ఉతికారేద్దాం. ఏయ్, ఏయ్, అమ్మా. ఏయ్, తీసుకో. వస్తున్నానండు. వదలరా, చిలక. రేయ్, చిలక. ఏయ్, ఇలా వచ్చిందంటే దిగట్లేదు. వస్తున్నా ఉండు. వదలండ్రా. వచ్చేసారా? పట్టుకోండి. తప్పు చేసుకున్నాను. బాయ్. ఆ క్రిమినల్ గాడు మళ్ళీ తప్పించుకున్నాడు, చూసారా? జోర్దార్, నువ్వు వెంటనే వాడిని ఫాలో చేయి. సార్, పదండి. మీరు వెళ్ళండి త్వరగా. చిలుక, నువ్వు పైనుండి చూస్తూ ఉండు. మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనా? వెళ్ళు. వస్తున్నా ఉండు, వస్తున్నా. ఎక్కడికి తప్పించుకోలేవు. ఇదిగో వచ్చేస్తున్నా. నువ్వు ఎక్కడికి పోతావు? నేను చూస్తా. ఆగు. నేను కరెక్ట్ టైంకి వచ్చేసా. నిన్న అక్కడి నుంచి తప్పించేసా. అమ్ము గేటు. ఏం చేయాలి? చూసుకోవయ్యా, చూసుకో. అరే, ఆఫీసర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి లోపలికి? నవలగా ఉంటుంది. ఎలా వెళ్ళాలి? దూకుదాం. నవలగా ఉంటుంది. అయ్యా, అయిపోయా. దూకేసా. అమ్మో. అబ్బా, బుర్ర పగిలింది. వీడెవడా? వీడు మీ శత్రువు పెంపుడు కుక్క. హలో. అనుమతి లేకుండా ఒకరింట్లోకి రావడం ఎంత తప్పో వీడికి బుద్ధి వచ్చేలా చెప్పండి మీరు. ఏంటిది ఎక్కడేస్తున్నారు? ఇక్కడ కాంపిటీషన్ ఏమైనా జరుగుతుందా? ఒకటి నుంచి ఒకటి కొడుతున్నాడమ్మో. అమ్మా, ఆపండి, మీరు చేసేది తప్పు. కరెక్ట్ టైం కి వచ్చినవరా నువ్వు. గాడ్స్, వాడితో పాటు వీడికి కూడా ఒక డోస్ ఇవ్వండి. నిన్ను వదలను రే. ఇంత భయంకరంగా వస్తున్నాడు. అమ్మో, అయిపోయాను. అయిపోయావు.
కొత్త కారు. రా చూసుకుందాం రా రా. అయ్యవా చాలా ఇంకా కావాలా? ఎక్కడ అమ్మా అయ్యా ఏయ్, వాడిని కొట్టడమేమో గాని నా గార్డెన్ అంతా చెత్త చేసి పారేస్తున్నావు కదరా. ఏంట్రా ఇది? ఏయ్, హా! ఊగు బాగా ఊగు ఊగుతావా? ఇంకా ఊపరా? ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చో. వచ్చేసావు పోలీసు వాళ్ళం. దాక్కునేంత వాడు చిన్న పర్సనాలిటీ కాదు ఆఫీసర్. వీడి క్లయింట్ చెప్పినందుకే వాడు మా క్లయింట్ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ ని దొంగలించాడు ఆఫీసర్. నన్ను చెప్పంటారు ఆఫీసర్. వాడెవడో చెప్పాడని చెప్పి వీడి వాళ్ళ ఇంటికి వెళ్లి క్లయింట్ వాళ్ళ డాక్యుమెంట్స్ ని దొంగిలించాడు. అర్థమైందా? నువ్వుంటే నీరు నువ్వు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నావు.